స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. కాకినాడ స్లాంగ్ని మీరు ఉపయోగించినట్టుగా ఇంక ఎవరు ఉపయోగించినట్టు లేరండి. నిజమేనండి కదా. మరి మీ ఇంట్లో తెలుసా ఇవన్నీ వీడియోస్ గురించి? ఇన్ ద బిగినింగ్ ఎలా ఉండేది? జనరల్గా గోదావరి సైడ్ అంటే ఇంత చిన్నది చేసినా సరే మొత్తం అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళేసరికి మాటలు మారిపోతాయి. ఓకే, ఈ అమ్మాయి రీల్స్ చేసింది అని ఒక ఆమె చెప్తే, ఈ అమ్మాయి రీల్స్ చేసి బయటకు కూడా వెళ్ళొచ్చిందంట అని ఇంకొక ఆమె చెప్తారు. 1 year జర్నీ ఉంటుంది కదా ముందు, ఎలా ఉండింది అసలు అప్పుడు? మనకి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఒక 50K 100K దాటిన తర్వాత ఎక్స్పోజింగ్ చేయాలని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది. బట్ నైటీ మాత్రం కాన్స్టెంట్. అది ఇండియన్ కల్చర్ అండి. అది అస్సలు మిస్ నైట్ డ్రెస్ మిస్ చేయండి కానీ నైటీ మిస్ చేయండి. గోదావరి జిల్లాల్లో ఎటకారం ఎక్కువే, మమకారం ఎక్కువే అంటా ఉంటారు. అసలు మర్యాద అంటే ఇంక మేమేనండి, వేరే ఆప్షన్ లేదు మీకు. ఏం జరిగినా వెనకాల బీజిఎం వస్తుంది, ఇట్లా నవ్వుతూ ఉంటాం. బట్ ఈ రీల్స్ చేస్తాను మీ డాడీతో చెప్పినప్పుడు ఫస్ట్ అంటే ఇంట్లో బేసిక్గా ఆడపిల్లలకి తండ్రి అంటే ఎక్కువ ఇష్టం, కానీ అంత ఈజీగా ఇలాంటి విషయాలు వెళ్ళి చెప్పుకోరు కదా. ఎవరికి తెలియకుండా రీల్స్ చేస్తుంటే బయట చిన్నగా గుర్తుపడడం మొదలు పెట్టారు. ఓకే, వాళ్ళు నేను ఎలా గుర్తుపడుతున్నారని అడిగితే ఏమో డాడీ ఫ్రెండ్స్ అనుకుంటా, నాకు తెలీదు. అమ్మాయి వెయిట్ చేస్తారండి, అమ్మాయి ఎక్కడెక్కడ ఏ పాయింట్లో దొరుకుతుందా అని వెయిట్ చేస్తారు. బయట వాళ్ళు అక్కర్లేదు, మన చుట్టాలు సరిపోతారు. ఇప్పుడు మ్యాక్సిమం ఒకళ్ళు రీల్ చూసి నవ్వాలి అంటే అది ఖచ్చితంగా 18+ రీల్ అయి ఉండాలి, అప్పుడే నవ్వుతున్నారు. నెగిటివ్గా ఏమైనా అంటారు ఎప్పుడైనా జనం? కొంతమంది నెగిటివ్గా పెడతారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు అవసరమా, అసలు మీరు నిజంగా. ఇంతకుముందు ఏంటి, నేను ఏడ్చానంటే ఎవరో ఒకరు కావాలి నాకు సపోర్ట్, ఎవరో ఒకరు నన్ను ఓదార్చాలి. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు అట్లా ఏడ్చినా సరే నాకు నేను సర్వైవ్ అవ్వగలను. ఓకే, నేను టైం పెట్టుకుంటాను, ఒక 6 గంటల సేపు. నేను సాడ్ సాంగ్స్ పెట్టుకుని ఏడుస్తుంటారు కదా, ఊరుకో హృదయమా. ఇప్పుడు మైండ్లోకి వెంటనే వచ్చే మేము ఏంటి? ఒక న్యూస్ రిపోర్టర్ది ఉంటుంది కదా, తగలు పెట్టండి సార్ నిరంజన్ గారు. అమ్మా నేను రమేష్ అని అతన్ని ప్రేమించాను. ఏం చేస్తాడు చదువుకుంటున్నాను. నువ్వేం చేసావు? చదువుకునే అబ్బాయిని డిస్టర్బ్ చేసి. మీ ఫ్యాన్స్కి ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రేమతో అబ్బా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఓజీ అని చెప్తాను, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కంటెంట్ క్రియేటర్స్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈవిడ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఎందుకన్నా అంటే ఆవిడ కంటెంట్ చేయడానికి ఆవిడ పెట్టే ఎఫర్ట్స్ ఎట్లా ఉంటాయంటే కొత్త కంటెంట్ చేయాలి, ఎలాగైనా సరే జనాల్ని నవ్వించాలి, ఎలాగైనా సరే కనెక్ట్ అవ్వాలి, నేను చేసేది నిజంగా వాళ్ళ లైఫ్లో ఎవరో ఒకరి దగ్గర జరుగుతూ ఉంటుంది అని వాళ్ళకి అనిపించాలి అని ఆవిడ పెట్టే ఎఫర్ట్స్ ఉంటాయి చూడండి, దానికే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనొచ్చు అనమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒక రీల్కి ఎక్కడో దగ్గర ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు కాదు, సంవత్సరాల తరబడి చూస్తున్నాం ఆవిడ అలానే ఉంది, మనమే పెద్ద అయిపోతున్నామేమో అనిపిస్తుంది నాకు. సో షీఈస్ నన్ అదర్ దాన్ జ్ఞానేశ్వరి గారు ఉన్నారు నాతో పాటు. బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడిద్దాం, వచ్చేయండి. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? నేను చాలా బాగున్నాను, మిమ్మల్ని చూసాను కదా ఇంకొంచెం బాగుంది. అయ్యో. సో ఈరోజు నేను కూడా కొంచెం నవ్వుకోవడానికి కూడా కొంచెం రెడీ అవ్వమంటారా? తప్పకుండా అండి, తప్పకుండా. అయ్యో. బట్ కాకినాడ స్లాంగ్ని మీరు ఉపయోగించినట్టుగా ఇంక ఎవరు ఉపయోగించినట్టు లేరండి. నిజమేనండి కదా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అసలు? నేను ఒక 2 years నుంచే చేస్తున్నానండి. ఇదేంటి 2 years నుంచే అంటే మధ్యలో ఒక అకౌంట్ పోయింది నాది. ఓకే. సో అది 300K ఉండేది, అకౌంట్ పోవడంతో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. బట్ ఆ ఫ్యాన్స్ ఇంకా అలానే వాళ్ళ ఎంకరేజ్మెంట్, ఆ అకౌంట్ పోయినా కూడా వాళ్ళు మళ్ళీ సేమ్ అండి. అసలు డిఎమ్స్లో కూడా అక్క పర్లేదు అక్క మేము ఉన్నాం కదా అంటే మన ఒరిజినల్గా మన ఇష్టపడే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు, మన కంటెంట్ని లైక్ చేసేవాళ్ళు. సో లిటరలీ చాలా సపోర్ట్ ఇచ్చారు అకౌంట్ పోయాక. బట్ మీరు కూడా అక్క అయిపోయారు, అందరికి అక్క అయిపోయారండి. యూనివర్సల్ అక్క. యూనివర్సల్ అక్క ఎందుకలా అంటే అంటే
అందరూ ఇంకా ఇంట్లో నాకన్నా- మనిషిలాగే చూసుకుంటున్నారు. ఇంట్లో మనుషులే కావును, నాకన్నా పెద్దోళ్ళైనా సరే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా అక్క అంటారు. ఇంకా మనం ఆ ఎఫెక్షన్ మనం ఏం చేయలేం. సో నేను కూడా మామూలుగా రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఓకే, అభిమానాన్ని ఆపలేం కదా. ఆపలేమండి. బట్ ఏం చదువుకున్నారు మీరు? మీ స్టడీస్ నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి, బిఎస్సీ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ వావ్, ఓకే. అట్ ప్రెసెంట్ ఎంఎస్సీ చేస్తున్నా మెడికల్ మైక్రోబయాలజీ మీద. మళ్ళీ మెడికల్. మరి మీ స్టడీస్ కి మీ కామిక్ సెన్స్ కి అసలు సంబంధం ఉండదండి. అసలు సంబంధం ఉండదు. సో ఎలా వస్తాయి ఐడియాస్ అసలు? అంటే జనరల్గా ఫ్రెండ్స్తో హాస్టల్లో కానీ లేదంటే నార్మల్గా మాట్లాడేటప్పుడు వాళ్ళ స్టోరీస్ చెప్తుంటారు అనమాట. ఆ డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్ అవి, లేదంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ఏదో ఒక కామెడీ కనిపిస్తుందండి. సో దాన్ని అలా అలా మాడిఫై చేసి అలా నవ్విస్తుంటాం అనమాట. అంటే ఎప్పుడు మొదలైంది, ఎందుకు చేద్దాం అనుకున్నారు అసలు? యా, వన్ ఫైన్ డే నేను ఆ రోజు ఫైన్ డే ఓకే చాలా డిప్రెస్గా ఉన్నాను ఆ రోజు. ఎందుకో ఉన్నప్పుడు అలా అప్పుడు ఇన్స్టా కొత్త వచ్చింది అనుకుంటా. ఇన్స్టా అలా స్క్రోల్ చేస్తుంటే సడన్గా ఒక రీల్ కనిపించింది. చాలా నవ్వుకున్నాను. సో నవ్వుకున్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఓకే నాలాగా కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో మన అంతూ ఏదో ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదో ఒకలా నవ్వుతారు కదా, ఆ సమ్ ఏరియా నుంచి బయటకు వస్తారు కదా అని చెప్పేసి ఆ చిన్న విషయంతో నేను అలా స్టార్ట్ చేశాను తమ్ముడితో. ఓకే, అలా అలా అయ్యింది, అలా కొనసాగింది. బట్ మీరు కూడా అంటే మా అందరినీ నవ్వించే జ్ఞానేశ్వరి గారు కూడా డిప్రెస్ అవుతారా? అంటే డిప్రెస్ అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదండి. డిప్రెస్ ఏం కాదు. అంటే అప్పట్లో అంటే నేను నీట్కి ప్రిపేర్ అయ్యేదాన్ని. సో ఏంటంటే ఆటోమేటిక్గా మనకి సోషల్ మీడియా తక్కువ యూజ్ చేయాలి. తర్వాత ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది కదా, వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి, వీళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి, సో దానివల్ల అలా అలా డిస్టర్బ్ అవుతూ ఉండదాని అనమాట. ఓకే, బట్ ఈ నీట్ విషయానికి వస్తే పేపర్ లీక్ అవ్వడం అని కానీ, గేట్ల దగ్గర ఒక నిమిషం లేట్ అయితే ఆపేసి ఇబ్బంది పెట్టేయడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఒక్కటండి, 100% మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఎలా అయినా డాక్టర్ అవ్వాలి అనుకుంటేనే మీరు నీట్ వైపు వెళ్ళాలి. ఓకే, 100%. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ పెట్టారనో లేదంటే పక్క వాళ్ళు ఎవరైనా వెళ్ళారంటే ఇంకా వేస్ట్ అయిపోతుంది మీకు. బికాస్ ఉండలేరు కూడా కదా, ఉండలేరు. ఎంబీబీఎస్ మళ్ళీ 4 years అండి. దానికి ఎంత కష్టపడాలో. ఏదో ర్యాంక్ కావాలని వెళ్ళిపోతే తర్వాత లైఫ్ అంతా అలా అయిపోతుంది. 100% డాక్టర్ నా గోల్ అంటేనే ఆ ఫీల్డ్లోకి టచ్ చేయాలి. ఓకే, మీరు మధ్యలో ఎందుకు వదిలేసారు మరి నీట్? నేను యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళ కోసం నీట్ తీసుకున్నానండి. ఓకే, ఇంట్లో డాడీకి డాక్టర్ అంటే ఇంట్రెస్ట్ ఉందని తీసుకున్నాను. సో తర్వాత అర్థమయ్యేలా చెప్పాను. ఓకే, మెడికల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ డాక్టర్ అనేది అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. ఓకే, మెడికల్ ఇంట్రెస్ట్. మెడికల్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు బేసిక్గా? అంటే అట్ ప్రెసెంట్ వ్యాక్సిన్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ ఫీల్డ్కి వెళ్దామని అనుకుంటున్నాను. వావ్, అస్సలు మీ బ్రెయిన్కి వీటికి సంబంధం లేదండి బాబు మళ్ళీ కూడా. మరి మీ ఇంట్లో తెలుసా ఇవన్నీ వీడియోస్ గురించి? ఇన్ ద బిగినింగ్ ఎలా ఉండేది? బిగినింగ్ అయితే అసలు ఒప్పుకోలేదండి. ఓకే, అస్సలు ఒప్పుకోలేదు. బికాజ్ మనకు జనరల్గా గోదావరి సైడ్ అంటే ఇంత చిన్నది చేసినా సరే మొత్తం ఊరు మొత్తం తెలిసిపోతుంది. మొత్తం మీరు అది మంచి చేయండి చెడు చేయండి అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళేసరికి మాటలు మారిపోతాయి. ఓకే, ఈ అమ్మాయి రీల్స్ చేసింది అని ఒక ఆమె చెప్తే, ఈ అమ్మాయి రీల్స్ చేసి బయటకు కూడా వెళ్ళొచ్చిందంట అని ఇంకొక ఆమె చెప్తుంది. ఓకే, అది ఇంకొకటి దగ్గరికి వెళ్ళేసి మొత్తం మారిపోతుంది. సో చాలా మంది ఇంట్లో వచ్చి ఎందుకు ఆ అమ్మాయికి రీల్స్ అవసరమా అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే మేబీ రీల్స్ చేయడం వల్ల అమౌంట్ కోసం చేస్తున్నారని కొంతమంది. తెలియదు కదా, రీల్స్ తో అమౌంట్ వస్తుంది అనుకుంటారు, యూట్యూబ్ లాగా. అదే యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వేరు, రీల్స్ వేరు. అవును. సో మీరు ఇట్లా ఇన్స్టా మనీ కోసం చేపిస్తున్నారా అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడేవారు. సో నేను అలా రిక్వెస్ట్ చేసుకున్నాను. సో కొన్ని డేస్ అట్లా అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి మా రిలేటివ్స్ వచ్చి మీ అమ్మాయి రీల్స్ బాగా చేస్తుంది అండి, మేము నవ్వుకుంటున్నామండి ఆ రీల్స్ చూసి అనేసరికి అమ్మయ్య అనుకోలేండి, మారిపోయింది, ఇలా మారిపోయింది. బట్ చాలా కష్టం కదా ఒక విధంగా అట్లా మెయింటైన్ చేస్తూ ఉండడానికి. చాలా కష్టం. మీరు చాలా ట్రెడిషనల్గా, చాలా కష్టం, ఇలానే ఒక వే ఎంచుకొని అలా వెళ్ళడానికి ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా మధ్యలో ఆగకుండా మీరు అలానే వెళ్ళాలి. ఎలా ఉండింది 1 year జర్నీ ఉంటుంది కదా ముందు, ఎలా ఉండింది అసలు?
అది మనకి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఒక 50K 100K దాటిన తర్వాత ఎక్స్పోజింగ్ చేయాలని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బికాస్ అందరూ కామెంట్స్ మీరు బాగున్నారండి, మీరు ఈ డ్రెస్ ట్రై చేయండి అనేసరికి అదే అలాంటి టైంలో కాన్స్టెంట్గా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ ఏం చూసి మీ దగ్గరకు వచ్చారు, మీ ట్రెడిషన్ చూసి వచ్చారు. అవును. సో ఎండ్ వరకు అది పాటిస్తేనే వాళ్ళు నీతో ఉంటారు, లేదా వేరే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంది. అంటే మధ్యలో రాగానే కొంచెం ఫేమ్ వచ్చిన దగ్గర నుంచి వెంటనే ఇలా మారిపోతూ ఉంటే ఆ వచ్చిన ఫేమ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళే నెగిటివ్ చేయడం మొదలు పెడతారండి. చిన్నది చాలు, మంచి ఎంత దూరం వెళ్తుందో తెలియదు కానీ వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా మా ఇంట్లో కూడా ఇంకా బాగా చూస్తారనమాట, ఇన్స్టా కూడా. నేను పొరపాటున ఒక జీన్ కొంచెం అలా ఫ్లిప్ అయ్యానంటే వెంటనే నువ్వు జీన్స్ వేస్తున్నావు వెనక్కి వచ్చేయి, నీ చుడీదార్ నీ స్టైల్ అని చెప్పి వాళ్ళు కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు. బట్ నైటీ మాత్రం కాన్స్టెంటే. నైటీ అమ్మాయిలకు నైటీ వేసుకుని ఒక చున్నీ వేసుకుని దాని మీద. అది ఇండియన్ కల్చర్ అండి, అది అస్సలు మిస్ చేయకూడదు. నైట్ డ్రెస్ మిస్ చేయండి కానీ నైటీ మిస్ చేయొద్దు. నైట్ డ్రెస్ మిస్ చేయండి పర్లేదు, నైట్ డ్రెస్ పోయినా పర్లేదు, నైటీ తరతరాలుగా వస్తుంది, అది అసలు సమస్య లేదు. బ్రాండింగ్ చేస్తున్నాం మనం నైటీకి. మీరు ఏదైనా నైట్ వేసుకొని సమ్మర్ అయినా వింటర్ అయినా రెయిన్ అయినా నైటీ ఇంపార్టెంట్, కంఫర్ట్ అంతే, అసలు సమస్య లేదు. మీరు నన్ను ఇంట్లో చూసారంటే నేను దాంతోనే ఉంటాను. అదే రీల్స్ కూడా నైటీతో చేస్తారు, అది మీరు అసలు. అంటే బేసిక్ గా రీల్స్ అంటే మన వాళ్ళందరూ నీట్ గా డ్రెస్ చేసేసుకొని కెమెరా ముందుకు వస్తారు, మీరు నైట్ వేసుకొని ఒక చున్నీ ఇట్లా వేసేసుకొని వచ్చేస్తారు, అయిపోయింది స్టార్ట్. బట్ కంటెంట్ వైజ్ గా అయితే మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు లేరండి. గోదావరి జిల్లాల్లో ఎటకారము ఎక్కువే మమకారము ఎక్కువే అంటా ఉంటారు. ఆ ఎటకారం మమకారం కలగలిపిన రీల్స్ మీలో ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోదావరి సైడ్ నుంచి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. అంటే గోదావరి స్లాంగ్ అని చెప్పి మా అందరికీ గోదావరి స్లాంగ్ తెలియకపోవడం వల్ల మేము మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నామో లేకపోతే అదే నిజమో తెలియదు, కానీ మీరు చేసే వీడియోస్కి వాళ్ళు చేస్తున్న వీడియోస్కి పొంతన ఉండట్లేదు, మిస్లీడ్ చేస్తున్నారు గోదావరి స్లాంగ్ ఇలానే ఉంటుంది అని చెప్పేసి. అందుకే నేను ఇందాక అన్నాను ఓజీ క్రియేటర్ అని, ఎందుకన్నా అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చాలామంది ఇప్పుడు నేను చాలా రీల్స్ చూస్తున్నానండి, ఎప్పుడైతే గోదావరి సైడ్ నుంచి రీల్స్ క్లిక్ అవడం స్టార్ట్ అయ్యాయో వాళ్ళందరూ ఫేక్ చేసేస్తున్నారు. అందరూ అనట్లేదు, మాక్సిమం ఫేక్ చేస్తున్నారు. వాళ్ళ స్లాంగ్ అది కాదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ స్లాంగ్ అది కాదు. మీరు ఒక పావు గంట వాళ్ళతో మాట్లాడారంటే వాళ్ళు హైదరాబాద్ నుంచో ఏ వైజాగ్ నుంచో వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఓకే. సో ఏంటంటే మీ స్లాంగ్ ఏదైతే ఉందో అది అక్కడ ఒరిజినల్గా చూపించగలగాలి. తెలిసిపోతుంది అండి స్లాంగ్, తెలిసిపోతుంది. అక్కడ ఒరిజినల్ వాళ్ళకైనా తెలుస్తుంది కదా, బయట వాళ్ళకి తెలియదు. సో ఆ మినిట్ రీల్స్ చేస్తారు. అంటే మేము గోదావరి కాబట్టి మాకు తెలిసిపోద్ది ఇలా స్లాంగ్ ఇది కాదు. ఎవరు మోసం చేసినా అసలు మిమ్మల్ని మోసం చేయలేరు కదా. ముందు స్క్రోల్ చేసేటప్పుడు అంటే వాళ్ళు ఎంత ఎలా బట్టి పడతారో ఆ స్లాంగ్ ని. అది కదా, లాగి 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 చేస్తారు, కానీ అది సింక్ కూడా అవ్వదండి. అసలు సమస్య లేదు. మర్యాదలకి పెట్టిపోతా గోదావరి అంతే. ఏం మాట్లాడగలరు మీరు మీ మర్యాదల గురించి? మా మర్యాదల గురించి అంటే అసలు మర్యాద అంటే ఇంక మేమేనండి, వేరే ఆప్షన్ లేదు మీకు. గోదావరి అల్లుడు కానివ్వండి, గోదావరి నుంచి వచ్చిన కోడళ్ళు, అత్తగారు కానివ్వండి, ఎవరైనా ఆ రిలేషన్, ఆ ఫ్యామిలీస్, దేనికి అసలు మనం ఈక్వల్ చేయలేం. ఏదైనా రేలంగ మావయ్య అంతే. ఏం జరిగినా వెనకాల బీజిఎం వస్తుంది, ఇట్లా నవ్వుతుంటాం. అదే అంతే కదా. అంతే. కానీ మీరు జోకులు వేయడం కానీ ఎటకారం చేయడం కానీ అది కూడా నవ్వుతా వేసేస్తారండి. అది మేమే చాలా లేట్గా రియలైజ్, మన మీద పనిచేస్తారు ఇప్పుడు అని. లేదండి, చాలా తక్కువ. అంటే కోపం వచ్చింది అనుకోండి, గోదావరి పీపుల్ కోపం వచ్చిందంటే నవ్వుతూనే, ఆ నవ్వులో మనం 2 నిమిషాలు ఆలోచించాలి. ఈ మిమ్మల్ని తిట్టాడా, వీళ్ళు తిట్టేశారు కదా, తిట్టేశారు ఓకే, మనకి లేట్గా అర్థమవుద్ది అనమాట. ఓకే. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ తమ్ముడితోనే చేస్తున్నారు మీరు రీల్స్? అవునండి, తమ్ముడితోనే. అమ్మ వాళ్ళని ఎప్పుడు? అమ్మ వాళ్ళు కూడా మధ్యలో బాగా తక్కువ, చాలా తక్కువ. ఏం చేస్తారు అమ్మ వాళ్ళు? అమ్మ హౌస్ వైఫ్ అండి. నాన్న? డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, హెల్త్ డిపార్ట్మెంట్. అందుకే మిమ్మల్ని డాక్టర్ చేద్దాం అనుకున్నారు. బట్ ఈ రీల్స్ చేస్తాను మీ డాడీతో చెప్పినప్పుడు ఫస్ట్ అంటే ఇంట్లో బేసిక్గా ఆడపిల్లలకి తండ్రి అంటే ఎక్కువ ఇష్టం, కానీ అంత ఈజీగా ఇలాంటి విషయాలు వెళ్ళి చెప్పుకోరు కదా. ఆయన ఉండింది రియాక్షన్ అప్పుడు? ఒప్పుకోలేదండి. ఒప్పుకోలేదు. నేను ఫస్ట్ తెలియకుండా రీల్స్ చేసేదాన్ని. తెలియకుండా చేసేదాన్ని? ఇంట్లో తెలియకుండా రీల్స్ చేసేదాన్ని. టిక్ టాక్ ఉన్నప్పుడు? కాదు, ఇన్స్టానే.
సో ఎవరికి తెలియకుండా రీల్స్ చేస్తుంటే బయట చిన్నగా గుర్తుపడడం మొదలుపెట్టారు. ఓకే. వాళ్ళు నేను ఎలా గుర్తుపడుతున్నారని అడిగితే ఏమో డాడీ ఫ్రెండ్స్ అనుకుంటా నాకు తెలీదు అని. సో స్లోగా ఒక రోజు డాడీ ఇలా రీల్స్ అది ఇది అంటే ఎవరిని అడిగి మొదలుపెట్టావు, అసలు ఎందుకు మనకి? ఓకే. అంటే అమ్మాయి వెయిట్ చేస్తారండి, అమ్మాయి ఎక్కడెక్కడ ఏ పాయింట్లో దొరుకుతుందా అని వెయిట్ చేస్తారు. బయట వాళ్ళు అక్కర్లేదు, మన చుట్టాలు సరిపోతారు. అయ్యో వాళ్ళే ముందు ఫస్ట్. సో ఇంకా అవన్నీ ఒక రీల్స్ అంటే వాళ్ళు ఒకటే ఫిక్స్ అయిపోయారండి. రీల్స్ ఒక అమ్మాయి చేస్తుందంటే ఆ అమ్మాయి ఇంకా బార్డర్ దాటిస్తుంది అన్నట్టు. నేను చాలా మంది ఫ్యామిలీస్ని కూడా చూసాను, మీ అమ్మాయి రీల్స్ చేస్తుందని ప్రౌడ్గా చెప్పాలి కొంతమంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఇంకొంతమంది మీ అమ్మాయి రీల్స్ చేస్తుందా ఎందుకండి అలా మాట్లాడతారు. ఎవరిని ఏం చేయలేం. నా ముందు మాట్లాడితే మాత్రం నేను నవ్వుతూ మాట్లాడతానండి. నవ్వుతూ మాట్లాడతా. బాబోయ్, ఈ నవ్వుతూ మాట్లాడటం గురించి కూడా ఇక భయపడాలి మేము. అయ్యో లేదు. నా దగ్గర ఏమైనా అలా మాట్లాడితే మాత్రం నేను చాలా బాగా నవ్వుతూ మాట్లాడతాను. ఓకే. మీరు నాకు డేటా వేయించలేదండి మొన్న, నాకు రీఛార్జ్ చేయించలేదండి మీరు మొన్న అంటే, మేమెందుకు చేయించాలండి అంటే, మరి నా గురించి మీకు ఎందుకండి? ఇంకా డైరెక్ట్ అండి, నిజంగా చెప్తున్నా. అంటే మీ రిలేటివ్స్ దగ్గర మీరు ఎంత స్ట్రైట్ ఉంటే వాళ్ళు అంత ఉంటారు, అంత తగ్గించుకొని ఉంటారు, అంతే బెటర్. మన గురించి ఎలాగో పక్కన మాట్లాడతారు, మన ముందు కూడా మాట్లాడే అవకాశం మనం ఇవ్వకూడదుగా. బట్ నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు 90% బయట వాళ్ళే ఉంటారు. బయట వాళ్ళేనండి, రిలేటివ్స్, మన ఫ్యామిలీ వాళ్ళకి సమస్య లేదు అస్సలు. మళ్ళీ మాట్లాడేదేమో వాళ్ళు, సపోర్ట్ చేసేదేమో వీళ్ళు అంతే. దాని గురించి ఏం చేయలేం. సో మన సెలబ్రిటీస్ కూడా మీకు ఫ్యాన్స్ కదండి, కామెంట్స్ పెడతా ఉంటారు. మన నందిని రెడ్డి గారు డైరెక్టర్, అవునండి, ఆవిడ కూడా మీ రీల్స్ కి కామెంట్లు పెడుతుంటే కూడా చూసాను. ఈ సెలబ్రిటీస్ ఎలా టచ్ అయిపోయారు మీకు? అంటే మాట్లాడుతుంటే ఎక్కువ వాళ్ళు మాట్లాడరండి. అంటే నార్మల్ గా పరిచయం అంటే నార్మల్ గా వాళ్ళు రీల్స్ చూస్తారని నాకు అర్థమవుతుంది, ఓకే నా కంటెంట్ వాళ్ళ వరకు వెళ్తుందని. కొంతమంది మెసేజెస్ చేస్తారు, నేను చేస్తాను, వాళ్ళు రిప్లై ఇస్తారు. సో బాగా మాట్లాడతారు. ఈ మీసాలు వేసేసుకుంటారు, లుంగీలు కట్టేసుకుంటారు, పొట్ట కూడా వచ్చేస్తుంది రీల్స్ లో అయితే. అమ్మో, ఎలా ఈ ప్రిపరేషన్స్ అన్ని, అంటే ఒక రీల్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవుతారు మీరు? బేసిక్గా ముందుగా ఒక డైలీ ఇన్సిడెంట్ అండి. అంటే ఒకటి, ఇప్పుడు అందరూ ఇన్సిడెంట్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు మాక్సిమం ఒకళ్ళు రీల్ చూసి నవ్వాలి అంటే అది ఖచ్చితంగా 18+ రీల్ అయి ఉండాలి, అప్పుడే నవ్వుతున్నారు. అవును, మారిపోయింది కదా, మారిపోయిందండి మొత్తం. వాళ్ళు ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి ఏదో ఒకటి తిడితే అప్పుడు అది రీల్, అప్పుడు అది ట్రెండింగ్. ఇప్పుడు రీల్సే కాదు, పెద్ద పెద్ద టీవీ షోస్ కూడా అలానే చేసేసారండి. డబుల్ మీనింగ్ వస్తే తప్ప జోక్ లేదు అన్నట్టు. ఇంకా గోదావరి స్లాంగ్ లో ఒక్క మాట అంటే ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా యూజ్ చేయకుండా నవ్వించడం అనేది చాలా కష్టం అసలు. అది మాత్రం నిజం. చాలా. ఆ ప్రిపరేషన్ కి రాసుకుంటారా? రాస్తానండి, ఒక స్క్రిప్ట్ రాస్తాను మొత్తం. కొన్నిసార్లు ఇట్లా జరుగుతుంది, మొత్తం స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత ఇన్స్టా ఓపెన్ చేస్తే వేరెవరో రీల్ చేసేసి ఉంటారు ఆల్రెడీ, సేమ్ సిచ్యువేషన్. ఓకే, మళ్ళీ ఆ స్క్రిప్ట్ అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, బికాస్ ఒకళ్ళు చేసింది నేను మళ్ళీ చేయాలనుకోను మాక్సిమం. అసలు అదే మీరు మీ కొత్త కంటెంటే ఉండాలి ఎప్పుడైనా. అవును. సో తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసి మా తమ్ముడిని నేను ఒక 4-5 రోజుల నుంచి అడుక్కోవాలండి, బతిలాడాలా, రే ప్లీజ్ రా, రే రీల్ తీరా, రే ప్లీజ్ రా. వాడు సోఫాలో కూర్చుంటాడు, ఆలోచిద్దాంలే, చూద్దాం ఏమిస్తావు నాకు, ఏమిస్తావు అని కూడా అడగడండి. నాకు టైం లేదు, క్రికెట్కి వెళ్ళాలి, ఆలోచిద్దాం. వాడి డేట్లే నాకు దొరకవు. డాన్స్ కూడా వేయించారు వాడితో, ఇట్లా చాలా కష్టపడ్డానండి ఆ రీల్కి అయితే. అయ్యో బాబోయ్, నా కష్టం ఎవరికి రాకూడదు. కానీ ఎక్కడ దొరుకుతుంది మీకు? అంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది రాసుకుంటారు వచ్చి, ఇట్లా ఈ రీల్ చేద్దాం ఈ కంటెంట్తో. డైలీ యాక్టివిటీస్ అండి, ఇంకా అది ఇదని ఏం లేదు. మా అమ్మ ఏమైనా పని చేస్తున్నా సరే నేను అలాగే చూస్తాను మా అమ్మని, ఏదో ఒకటి దొరక్కపోద్దా కాన్సెప్ట్ అలా ఏదో ప్రతి చిన్నదాన్ని అబ్జర్వ్ చేసి. మీ మదర్ ఏమంటారు అలా చూస్తా ఉంటే? మా మమ్మీ భయపడిపోతారు, ఎందుకంటే మా మమ్మీ నా దగ్గర ఏం మాట్లాడాలన్నా భయపడతారు. ఇది ఏదో ఒక రీల్ తీసేది బాబు, ఏదో ఏం మాట్లాడినది రీల్ వచ్చేస్తుంది, వద్దులే రీల్ వచ్చేస్తుంది. మా ఇంట్లో కూడా మా మమ్మీ కూడా ఒక స్టేజ్ వచ్చేసరికి ఎలా ప్రిపేర్ అయిపోయారంటే మాట్లాడుతూ అంటే నా నిక్ నేమ్ వినయ అనమాట. ఇదేంటి
వినయ. జ్ఞానేశ్వరి నుంచి వినయ ఎలా అయిపోయింది? అంటే వినాయకుడు గణేశ్వరి ఒకటే నేమ్ కదా, సో వినయ. అయితే మమ్మీ ఒక్కొక్కసారి మాట్లాడుతూ సడన్ గా ఏ వినయ ఈ డైలాగ్ బాగుంది రాసుకో. మమ్మీ నా స్ట్రీమ్ లోకి వచ్చేసారు. ఇప్పుడు మీకు ఆవిడ కూడా సపోర్ట్ చేస్తారు. స్క్రిప్ట్ రాసేసుకొని మీ తమ్ముని బతిలాడేసుకొని రీల్ స్టార్ట్ చేస్తాను. రోజుకొకటి చేస్తారా అలా? లేదండి, మా తమ్ముడు డేట్స్ దొరకవు నాకు. మీ తమ్ముడు అసలు వీడియో చూసి అసలు నన్ను ఎంత నెగిటివ్ చేసేది. అసలు ఆడి డేట్స్ దొరకవండి, బట్ వాడు చేశాడంటే మాత్రం బాగా చేస్తాడు. ఓకే, బట్ డేట్స్ నాకు దొరకవు. ప్రాపర్టీస్ కూడా మీ డాడీ లుంగీలు బన్నీ నేను ఆర్డర్ చేసుకుంటా మీషో నుంచి. అంటే ఇప్పుడు విగ్ కానివ్వండి, ఇవి కానీ అవి కానీ సమ్ ఎక్విప్మెంట్ మనం బయట నుంచి ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క సింగిల్ రీల్కే. బట్ అది నవ్వుతున్నారు కదా 10 మంది, అదే హ్యాపీనెస్ నాకు. డెడికేషన్ లెవెల్స్ అండి. అంటే కంటెంట్ క్రియేషన్ ఏముందిలే, ఊరికే రీల్స్ తీసి పడేస్తారండి అందరూ ఈజీగా. కెమెరా ముందుకు వచ్చిన వాళ్ళు డైలాగులు చెప్పేసి అయిపోద్ది అంటారు. అంటే ఆ 1 minute 30 secondsలో మీరు కనీసం ఒక మనిషిని 5-6 సార్లు నవ్వించాలి. అవును, చిన్న విషయం కాదు అది. అసలు అంటే ఏదైనా ఏడిపించడమో మామూలుగా మాట్లాడించడమో ఈజీ, కానీ నవ్వించడం అనేది చాలా కష్టం. ఏదైనా అందుకే అంటారు కామెడీ చేయగలిగిన వాళ్ళు ఏ రీల్ అయినా చేయగలరు, ఏ హీరో క్యారెక్టర్ అయినా హీరోయిన్ క్యారెక్టర్ అయినా చేయగలరు. కామెడీ చేసిన వాళ్ళు మళ్ళీ హీరోయిన్ కమెడియన్ గా చేయలేరు, కమెడియన్ హీరోయిన్ గా చేయగలరు. అలా మీరు మాత్రం ఆ కంటెంట్ హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. రోజు ఒక రీలు, రోజు మినిమం ఒక రీల్ అయినా స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ రీల్ ఒకటి మ్యాండేటరీ ఉంటుంది. నవ్వుకుంటాం మేము కూర్చొని. దాని వెనక ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయనేది మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. అవునండి, అవును. నెగిటివ్గా ఏమైనా అంటారు ఎప్పుడైనా జనం? నెగిటివ్ అంటే తక్కువ అండి. మ్యాక్సిమం మన డ్రెస్సింగ్ కానీ ఏది కానీ ఎఫెక్ట్ అయ్యేలా ఉండదు. మన స్లాంగ్ కానీ పొరపాటున సంబంధం ఉండదు వాళ్ళు పెట్టే కామెంట్కి. కొంతమంది నెగిటివ్గా పెడతారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు అవసరమా, అసలు మీరు నిజంగా అమ్మాయినా, ఒక అమ్మాయిని ఎలా పర్మిషన్ ఇచ్చేస్తారు అంటారు. బాధపడేదాన్ని స్టార్టింగ్లో. ఓకే, అసలు అవేం కామెంట్ సంబంధం ఉండదు. ఓకే, సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే ఒకటే డ్రెస్తో 3-4 రీల్స్ చేసేస్తా. ఓకే, సో డైరెక్ట్గా అన్నీ అప్లోడ్ చేయడం వల్ల మీకు ఇంకా డ్రెస్సెస్ లేవా, అదొకటే డ్రెస్సా అంటారు. ఏం చెప్తాం దానికి సమాధానం? నేను రెడీ అయ్యి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంత చేసే గ్యాప్ ఒక్కొక్కసారి ఉండదు. సో 3-4 రీల్స్ ఒకేసారి చేసేస్తాను. సో వీళ్ళకి భయపడి అలా కూడా చేయడం మానేసాను నేను. ఇప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసుకొని మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను అన్ని. అమ్మ అసలు అది పక్కన వాళ్ళని ఒప్పించడానికి ఇప్పుడు మనల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది కదా. కంటెంట్ క్రియేషన్లో ఇది ఒక పెద్ద థింగ్. వాళ్ళకి ఏం నచ్చుతుంది వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించడం మొదలు పెడతారు. కంటెంట్ రాసినప్పుడు కూడా ఇప్పుడు ఇది రాస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుంది మైండ్, అలా ఆలోచిస్తారు కదా మొత్తం అండి. ఇప్పుడు ఒక చిన్న మాట మనం అటు ఇటు అయినా సరే అదొక పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. పొరపాటు నేను రీల్స్లో ఏ కాస్ట్ గురించో ఇలా ఏమైనా మాట్లాడాను అనుకో, అదొక కాంట్రవర్సీ అయిపోతుంది. అవును, ఎంత ఆలోచించి ఎడిటింగ్ చేయడానికి నాకు గంట పడుతుంది. ఓకే, 1.5 hour అలా పడుతుంది. మరి కరెక్ట్ వర్డ్స్ పడాలి అక్కడ, లేదంటే అదొక కాంట్రవర్సీ. మీ మీద కాంట్రవర్సీస్ జరిగాయా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో? అంటే వేరే వాళ్ళు మీ గురించి రీల్స్ చేయడం, ట్రోల్స్ చేయడం? తక్కువ, బాగా తక్కువ. అంటే నేను చేసేదే ట్రోల్. మీరు ఎవరిని ట్రోల్ చేయరు, ఒక సిచ్యువేషన్ ని ట్రోల్ చేస్తాను. అక్కడ వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. పర్సన్ ట్రోలింగ్ అంటే ఎప్పుడు జరగలేదండి. బట్ నా రీల్స్ నార్మల్ గా ఇప్పుడు ట్రెండ్ అయింది కదా, కింద మన రీల్ పెట్టి పైన నవ్వుతూ ఉంటారు. అయితే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అది వాళ్ళకి మిలియన్స్ వస్తుంటాయి నిజంగా. కొన్ని మీమ్ ఛానల్స్ కి కూడా నేను షాక్ అవుతున్నా, అరే వీళ్ళతోనో కొలాబరేట్ అయ్యాను కాదే. నిజంగా వాళ్ళకి రీచ్ బాగా వస్తుంది. అవును, మీమ్స్ చూస్తారా బాగా? చూస్తాను. ఏది మీ ఫేవరెట్ మీమ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నట్లో? ట్రెండింగ్ అని కాదు, బాగా మీకు ఎప్పుడు మైండ్లోకి వెంటనే వచ్చే మీమ్ ఏంటి? మైండ్లోకి వెంటనే వచ్చే రీలా అది మీమ్ అంటే ఒక న్యూస్ రిపోర్టర్ అది ఉంటుంది కదా, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. తగలబెట్టండి నిరంజన్ గారు, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటి ఎవరు పెట్టారు ఇక్కడ ఇది అంటే ఫ్రస్ట్రేషన్ ఆయనకి. అయ్యో బాబోయ్, అదైతే నాకు అసలు నెవర్ ఎండింగ్. అదొకటి బ్రహ్మానందంవి ప్రతిదీ అండి. ఆ వెంకీ ట్రైన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి చూడండి, అయ్యో బాబోయ్
అసలు నెవర్ ఎండింగ్ అవైతే. మీరు వాడతారా మీమ్స్ అసలు ఎప్పుడైనా కంటెంట్ క్రియేషన్లో? కంటెంట్లో నేను వాడనండి, మీమ్స్ వాడను. మీమ్స్ వాడితే ఆటోమేటిక్గా వాళ్ళు నవ్వేస్తారు, ఇంకా అందులో మన ఎఫర్ట్ ఏముంది. ఓకే, అంటే మీకేంటి గోల్ మూవీ ఇండస్ట్రీకి రావాలని అనుకుంటున్నారా? ప్రెసెంట్ అయితే అలాంటి గోల్ ఏం లేదండి, జస్ట్ ఇట్లా నవ్విస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తే చాలు. బట్ బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా మీరు, అప్పుడు కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అగ్ని పరీక్షకి ఏమవుతుంది అని చెప్పేసి. సో ఈ సీజన్ కూడా అలానే మాట్లాడే ఆలోచనే ఉందా? మాట్లాడతానండి ఈ సీజన్ కూడా. లాస్ట్ టైమ్ అంటే రివ్యూస్ ఇస్తారు బిగ్ బాస్కి, బట్ మా గోదావరి సైడ్ నుంచి ఎవరు ఇవ్వలేదు. ఓకే, ఎవరు ఇవ్వరు జనరల్గా. ఓకే, గీత రాయల్ కానివ్వండి, వేరే అన్న వాళ్ళు వీళ్ళందరూ ఇస్తారు. సో మా గోదావరి సైడ్ నుంచి కూడా ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది కదా అని అగ్ని పరీక్ష స్టార్ట్ చేశాను. ఓకే, కొన్ని అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసాను, కొంచెం మా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల. సరే నెక్స్ట్ది చూద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఓకే, ఈ ఇయర్ మళ్ళీ అనుకుంటున్నారు. మరి మీరెందుకు అగ్ని పరీక్షకి అప్లై చేయలేదు? మీకు కామెంట్స్ వస్తున్నాయి కదా? వచ్చాయి, బట్ ఇంకా చిన్న ఏజే కదా అని నేను. చిన్న ఏజేనా? ఎందుకులే అంటే అక్కడ వరకు వెళ్ళి నేను రిజెక్ట్ అయిపోయానంటే ఏజ్ వల్ల. లాస్ట్ టైం అగ్ని పరీక్షలో 20 years అమ్మాయి వెళ్ళిందండి. ఓకే, ఆమె ఏజ్ ప్రాబ్లం వల్ల అమ్మాయిని రిజెక్ట్ చేస్తారు. ఓకే, అమ్మాయి అన్ని టెస్ట్లో గెలిచినా అన్ని చేసిన. సో అందుకే అక్కడ వరకు వెళ్ళి ఏజ్ అనే ఒక్క రీజన్తో ఎందుకు వెనక్కి రావడం. అంటే మీకు జస్ట్ 20 years ఇప్పుడు? నాకు 20 అండి. జస్ట్ 20. సీరియస్లీ? నిజంగా 20. ఆ బుర్ర ఎక్కడండి, అంటే ఎక్కడ చేపించారు చెప్తే? అయ్యో, ఎలా అండి, అంటే జస్ట్ 20 yearsకి ఆల్మోస్ట్ లోక జ్ఞానం తెలిసిపోయినట్టు రీల్స్ చేస్తూ ఉంటారు మీరు. ఇంటి రెంట్ గురించి, రెంట్కి ఇల్లే ఇస్తారు. ఆంటీ కాదు అక్క, ఆంటీ కాదు అక్క. నిజమేనండి, ఆంటీ అని పిలిస్తే ఊరుకోరు. నేను చాలా చూసాను ఇలాంటివి. అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నా మనం ఆంటీ అనకూడదు, అక్క అన్నారు. నేను ఒక్కొక్కసారి చాలా బాగా మాట్లాడతాను. ఎలా అంటే నేను ఎవరినైనా ఆంటీ అంటే అక్కను అంటే పోనీ చెల్లి అనమంటారా అంటే, మరి ఇదేంటండి ఆంటీ అంటే తప్పే ఉంది అసలు అందులో. ఒప్పుకోరండి. ఆంటీయే కాదు, అమ్మలాగా అయిపోయి కూడా మీరు మీరు ఇప్పుడు ఎందుకు చెప్తారు ప్రేమల గురించి? మాకెందుకు చెప్తారు? మీరు ఎందుకు ఒకసారి చెప్పరా మీరు? బ్రింగ్ దట్ ఆంటీ బ్యాక్ టు us. ఓకే, మీకు ఆంటీ కావాలా? అయితే మీరు నా కూతురులాగా యాక్ట్ చేయండి. ఓకే, నా అమ్మ నేను రమేష్ అని అతన్ని ప్రేమించానమ్మా, పెళ్లి చేసుకుందామని. కానీ ఇంకేం చేస్తాం. కానీ అంటే ఇప్పుడు నువ్వు కంప్యూటర్ క్లాస్లో వెళ్ళావు సాయంత్రం, నేను అప్పుడే అర్థం చేసుకోవాల్సింది, నేను అర్థం చేసుకోను. సరే, ఇంకా తల్లిదండ్రుల ప్రమేయం ఏముంది మీకు? అలా కాదమ్మా, ఇంకా వద్దొద్దు, ఇంకా ఏం వద్దు. అయినా ఫస్ట్ మీ నాన్న అనాలి, మీ నాన్న అనాలి ముందు. మా అమ్మ ఏం చేస్తాడు అబ్బాయి? చదువుకుంటున్నాడు. నువ్వేం చేసావు? చదువుకునే అబ్బాయిని డిస్టర్బ్ చేసావు. సీరియస్లీ నిమిషం, ఆ డైలాగ్ మీ దాంట్లో లేదు, నేను ఊరికే అనేసాను. మీరు అల్లేదు ఆన్ స్పాట్. అదే ఆన్ స్పాట్ లిటర్ చదువుకుంటున్నాడు అంటే నువ్వు చదువుకునే అబ్బాయిని డిస్టర్బ్ చేసావు. అయ్యో, ఎలా అండి బాబా క్రియేటివిటీ అసలు. అది గోదావరి వాళ్ళకి ఒక వరం అండి. అమ్మో, అది బెండకాయలు దొండకాయలు ఏమైనా తింటే వస్తుంది అలా అని చెప్తే. మీ లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉండాలండి. అది ఎలాంటి ఫ్రెండ్ అంటే మీరు ఇంకా ఎంత వరస్ట్ స్టేజ్లో ఉన్నా అది నవ్వడానికే పుట్టింది. నిజంగా. అంటే మీరు ఇంకా ఫోన్ చేసి నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నానంటే రేపు చచ్చిపోయి ఇప్పుడు మాట్లాడు అంటే అంత పాజిటివ్ మైండ్ ఉన్న ఫ్రెండ్ ఉంటే డెఫినెట్లీ. మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే రియల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే ఫ్రెండ్స్ అంటే బేసిక్గా అవసరానికి వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత గుర్తు రాకుండా అలా ఉండే ఫ్రెండ్సే ఈ మధ్య కాలంలో చాలా. నాతో నీకేం అవసరం ఉంది, నీకు నాతో ఏం అవసరం ఉంది, ఇంతే ఫ్రెండ్షిప్స్ చూస్తున్నాం ఇప్పుడు. మీకు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అసలు? నేను అలాంటి ఫ్రెండ్స్ని కూడా చూసాను. బట్ నాతో ఒక 5 years నుంచి కాన్స్టెంట్ జర్నీ చేసే ఒక అమ్మాయి అయితే ఉంది. ఇంకా నా ఎవ్రీథింగ్ తెలుసు అనమాట. చివరికి నేను ఒక డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ ఎక్కడ కొనో కూడా దానికి తెలుసు. ఓడి అమ్మా. సో చాలా పాజిటివ్గా ఆ కామెడీతో అలాగా ఆ అమ్మాయి వల్ల సగం వస్తుంది నాకు కంటెంట్. సో డిప్రెషన్లో ఉన్నానంటే అయ్యో బాబోయ్, మీరు ఎంత ఏడుస్తూ ఫోన్ చేయండి, ఎంత ఏడుస్తూ ఎంత బాధలో చేసినా సరే ఇలా తీసేస్తుంది చిటికలో. అదొక ప్రాబ్లమా? దానికి కూడా ఏడుస్తారా? ఇట్లా. ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు ఏమని చెప్తారంటే దానికి ఒక క్లినిక్ పెట్టుకోమని చెప్పండి, అట్లా డిప్రెషన్లో.
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత సీరియస్గా చెప్తున్నారంటే ఇప్పుడు ఏంటి అంటే మీలాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. అయ్యో క్లినిక్ పెట్టుకోమనండి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు వస్తారు, డబ్బులు వస్తాయి. నిజమే, చాలా మంది ఉన్నారండి అట్లా, ఏం చేయాలో అర్థం కాక అయిపోయింది నా జీవితం. అంటే డిప్రెషన్లో ఉన్నా అంటే మీరు డబ్బున్న వాళ్ళు యాడైనా ఉంటారు అన్నట్టు. మీరు వచ్చేస్తున్నారు నాకు. అమ్మో మీరు వచ్చారండి, మా గోదావరిలో అయిపోతున్నారు మీరు కూడా. నేను గోదావరికి ఇట్లా కోడలు అవుదాం వద్దులేండి. చెప్పండి, బోల్ సంబంధాలు ఉన్నాయి, తెద్దాం. వద్దండి బాబు. మీరు పొరపాటున గోదావరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను, అయిపోయింది. ముందు క్యాస్ట్ కదా అడుగుతారు కదా. కాస్ట్ కదండి ఫస్ట్. ఏమ్మా సంబంధాలు చూసేమంటావా? మా పిన్ని కొడుకు మొన్న ఇంజనీర్ అయింది. అబ్బా రెడీ ఉంటారండి. మరి మీకు చూడట్లేదా ఎవరు సంబంధం? 20 అండి. ఇది ఒకటి చెప్పుకొని బ్రతికేస్తున్నారు మీరు. 5 years క్రితం 20 అయ్యి ఉంటాయి. అయ్యో లేదు, ఇప్పుడు నిజంగా లేదు. అంతేనా? మీ పేరు గణేశ్వరినా జ్ఞానేశ్వరి? గణేశ్వరి అండి. గణేశ్వరియా? నేను దాన్ని ఇందాక నుంచి పర్లేదులేండి. అయ్యో రియల్లీ సారీ అండి. పర్లేదు పర్లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా అది జ్ఞానేశ్వరి అనే చదివాను. మీ పేజ్ ఇప్పటికి నేను 100 సార్లు చూసినా కూడా నేను దాన్ని జ్ఞానేశ్వరి అనే చదివాను. అందరూ జ్ఞానేశ్వరి అనే అంటారండి. రియల్లీ సారీ. ఇట్స్ ఓకే అండి, పర్లేదు పర్లేదు. బేసిక్ మన పేరు తప్పు చెప్తే మనకు అస్సలు ఇష్టం ఉండదు. సో సారీ. లేదు లేదు, బికాస్ అందరికీ అది అలాగే అలవాటు అయిపోయింది. నేను స్పెల్లింగ్ కూడా జిఎన్ఏ అనే అనుకుంటున్నాను. నేను సేవ్ చేయడం కూడా అట్లే సేవ్ చేసుకున్నాం. సారీ. గణేశ్వరి అందరూ జ్ఞానేశ్వరి అంటారు. సర్లే, ఇంకేదైనా ఒకటే అర్థం కదా అని నేను కూడా. అయ్యో, అంటే జ్ఞానం ఎక్కువ ఉంది కదా మీకు బేసికల్లీ, అందుకని అట్లా జ్ఞానం కన్వర్ట్ అయిపోయింది. మామూలు జ్ఞానం కాదు. మరి ఆ జ్ఞానంతో మమ్మల్ని జ్ఞానవంతులు చేయాలని, అది చేయడానికి మీరు మాకేమైనా సలహాలు ఇవ్వగలరని ఆశిస్తా ఉన్నాను. సలహాలా అండి? నవ్వుతూ ఉండండి అంతే. ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, జస్ట్ నవ్వుతూ ఉండండి అంతే. మీకు నవ్వు రాకపోయినా సరే మీకు మీరే కితకితలు పెట్టుకుని నవ్వేసుకోండి. నిజంగా చెప్తున్నాను. ఓకే, బికాజ్ మనకన్నా దారుణంగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. మనది అసలు కష్టమే కాదు. ఏంటంటే మనకు ఖాళీగా ఉండి ఏం ఆలోచించాలో తెలియక అవి ఆలోచించి బాధపడతాం అంతే. మీ ఫేవరెట్ రీల్ ఏంటి మీరు చేసిన అన్ని రీల్స్లో? నా ఫేవరెట్ రీల్ అత్తారిల్లు రీల్ ఒకటి ఉంటుందండి. ఓకే, అది ఓల్డ్ అకౌంట్లో చేశాను, దాంతోనే వైరల్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే నీ బెస్టీ ఒక అత్తారింటికి వెళ్తే ఎలా బిహేవ్ చేస్తుంది అని. ఆ రీల్ నాకు ఓకే, నాకు అది గుర్తులేదు కానీ వెన్ యువర్ ఫ్రెండ్ కమ్స్ టు యువర్ హోమ్ అంటే వారానికి 8 రోజులు. నిజమేనండి, ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చారంటే మాత్రం అసలు ఎక్కడ లేని అమాయకత్వం అంతా కలిపి. ఇది నా ఫ్రెండ్ కాదు, ఇది నా ఫ్రెండ్ కాదు, అస్సలు కాదు. అమ్మో చాలా యాక్ట్ చేస్తాను, ఎవరెవరికి ఎందుకు. అది ఇది నిజం, ఇది వాస్తవం. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళానంటే ఫస్ట్ నమస్తే అండి అంటే భోజనం చేశారా, నేను కడిగేస్తాను. ఆంటీ కూర్చోమంటే అయ్యో మీ ముందు అంటే అమ్మో. అది అంటే ఈ ఫస్ట్ మీ ఫ్రెండ్ దగ్గర కన్నా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. అది ఫస్ట్. ఫ్రెండ్దే ఉంది బాక్, అన్నీ ఉంది, అది ఎలాగో మనతోనే ఉంటుంది. దానికి మన గురించి అన్నీ తెలుసు ఎలాగో. సో వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఇది చేయించా. బట్ ఏ ఇంట్లో అయితే ఈ అమ్మాయితో తిరక్కు అంటారో ఆ అమ్మాయి నీ బెస్ట్ ఫ్రెండ్. పూర్వం బుక్ దాంతో వద్దు కానీ అదే నీ బెస్ట్ ఫ్రెండ్. అవుతుంది అంతే పక్క. అది నేను లిటరల్లీ మా ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు కాల్ హిస్టరీ డిలీట్ చేసుకుంటాను. నేను కాల్ హిస్టరీ డిలీట్ చేసుకుంటా. మా ఫ్రెండ్తో మాట్లాడితే మా అమ్మాయితో మాట్లాడుకో ఓకే అమ్మ, ఎవరికి భయపడినండి తన హిస్టరీ డిలీట్ చేసుకోవడానికి. కవర్ సాంగ్స్లో కానీ యూట్యూబ్లో వీటిలో ఎందుకు ఇప్పటి వరకు ట్రై చేయలేదా, రాలేదా, వెళ్ళాలనుకోవట్లేదా? ప్రెజెంట్ వెళ్ళాలనుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే ఒకసారి మనం ఒక ఫీల్డ్ని టచ్ చేసామంటే అందులో 100% ఇవ్వగలగాలి. ఇప్పుడు కవర్ సాంగ్ చేసి నేను షార్ట్ ఫిలిం నో అనకూడదు, షార్ట్ ఫిలిం చేస్తే ఫిలిం నో అనకూడదు. అవును. సో అందుకని ఒక ఫీల్డ్లోకి వెళ్ళామంటే కంప్లీట్ నేను అన్నీ చేయగలను అనుకుంటే నా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలని నేను అనుకుంటాను. ఓకే, అంటే ఫిల్మ్స్ మీద, యాక్టింగ్ మీద మీకు మంచి ఒపీనియన్ లేదా? ఒపీనియన్ అంటే ఉందండి, బట్ ఇంట్లో కూడా కొంచెం గోదావరి అంటే ఉంటుంది కదా మాత్రం ఆ భయం. ఇప్పటికీ రీల్స్ అంటేనే అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఇంకా తర్వాత ఇలా ఫిలిమ్స్ అంటే ఇంకెంతలా ఉంటారని. బట్ సూన్ అమ్మ ఒప్పుకుంటే, డాడీ ఒప్పుకుంటే, ఇక్కడ బతిలాడండి ఒప్పేసుకుంటే, దయచేసి ఒప్పుకుండా అమ్మ ఏమైనా సినిమాలో కామెడీ రోల్స్కి వెళ్తాను వాళ్ళు ఒప్పుకుంటే
డెఫినెట్ కామెడీ రోల్స్కి వెళ్తారు. జబర్దస్త్ వీటిలో ఎందుకు ట్రై చేయట్లేదు? అడిగారండి, అడిగారా? ఓకే, అడిగారు. అండ్ రీసెంట్ ఈ షో ఒకటి వస్తుంది కదా జెమినీ టీవీలో, మాస్ జాతర, అవి కూడా అడిగారు. బట్ ఇంట్లో పర్మిషన్ లేని మనం బార్డర్ దాటలేం కదా. ఓకే, బార్డర్ అది మ్యాండేటరీ. సో ఒప్పుకోండి ఆంటీ, మీ అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సీరియస్గా చెప్తున్నానండి, మీరు నవ్వించకండి నన్ను. అయ్యో మంచి ఫ్యూచర్ అంటే మా అమ్మ నవ్వుతుంది అక్కడ నుంచి. ఓకే నువ్వు కన్విన్సింగ్ చేపిస్తున్నావా, సరే సరే ఇంటికి రా మాట్లాడదాం మనం అంటారు. యూ కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్. మనమే సగం మీమ్స్ ఇస్తున్నాం ఇక్కడ నుంచి. నిజమే అండి, నాతో మాట్లాడితే సగం మీమ్సే వస్తాయి. మా తమ్ముడు నేను మీమ్స్లోనే మాట్లాడుకుంటాం. అవునా? మ్యాక్సిమం అట్లా. సో ఈ 2 క్వశ్చన్స్ నేను మ్యాండేటరీ అందరిని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? గణేశ్వరి గారు ఈసారి కరెక్ట్ పలికాను. థ్యాంక్ యూ. మోస్ట్ హ్యాపీయెస్ట్ అంటే నేను ఇన్స్టాలో ఒక ఫస్ట్ ప్రమోషన్కి 2000 తీసుకున్నా. ఓకే, అది నా మోస్ట్ హ్యాపీయెస్ట్. అమ్మ నాకు అంటే కూడా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి 2000 కూడా మా మమ్మీకి 500, డాడీకి 500 అట్లా ఇచ్చా. అంటే ఓకే నాకంటూ ఏదో ఒకటి వచ్చింది, ఒక 500 ఎంతో కొంత అని. అదే నా మోస్ట్ హ్యాపీయెస్ట్. ఏం చేశారు మరి మీకు వచ్చిన 500తో? గుర్తు కూడా లేదు కదా? గుర్తు కూడా లేదండి, గుర్తు కూడా లేదు. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారా? ఇప్పుడు అంటే బేసిక్గా ఇన్స్టాలో ఎలా అంటే నేను క్రియేటరు, వాళ్ళది జాబు, వాళ్ళు నెల మొత్తం సంపాదించేది నేను. చూసారా రీలే? సో మీరు అంటే టాప్ క్రియేటర్ కాబట్టి ఎంత, ఒక 4-5 లక్షలు చాలా అండి. చెప్పండి ఇంకా మీరు చెప్పండి. ఒక నెలకి నెలకి 4-5 లక్షలు అయితే 5 ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు పెట్టేదాన్ని నేను. నిజంగా చెప్తున్నాను. నేను ఎందుకు ఎంఎస్సీ కూడా చేయను, ఇవన్నీ అవసరం లేదు, ఇంకా సరిపోతుంది. బట్ ప్రెసెంట్ అయితే ఇన్స్టా ప్రమోషన్స్ మీద వచ్చిన అమౌంట్ మనకి దాచుకోవడానికి అయితే అంతేం ఉండదు. ఓకే, స్పెండింగ్ సరిపోతుంది. ట్రావెలింగ్ అను ఇంట్లో ఇవ్వడం అలా అలా సరిపోతుంది. అవి విక్స్ అవి ఇవి కొనాలి కదా మళ్ళీ, వాటికి అయిపోతుంది నాకు. బట్ ఒకటి, కంటెంట్ క్రియేషన్ అనేది ఎవరైనా స్టార్ట్ చేయాలంటే అవునా కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, అంటే ఈ రోజు చేసినప్పుడు నీకు 10 మంది ఫాలోవర్లు ఉన్నారు, సంవత్సరం తర్వాత కూడా ఆ 10 మందే ఉండొచ్చు. బట్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. విసుగొచ్చేస్తుంది కదా, 10 మంది ఉన్నారు, మనం ఎంత చేసినా. చాలా విసుగు, చాలా. ఏం లాభం ఉంది అసలు, ఎంత చేసినా మంచి వ్యూస్ రాలేదు, ఎంత చేసినా ఇది ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది చాలా. అలాంటప్పుడు ఆగడం అనేది ఉండదు, ఆ ఓపిక వెళ్ళిపోద్ది. నేను చేయను ఇంకొక ఫేజ్ ఉంటుంది, మీరు మాక్సిమం ఒక 200K 300K వెళ్ళిపోయాక ఇంకా మీకు చిరాకు వచ్చేస్తుంది. ఏముందిలే నార్మల్ అయిపోయింది, అప్పుడు కూడా వదిలేయచ్చు. అయినా దేనికైనా కన్సిస్టెన్సీ అలా ఎండ్ వరకు మెయింటైన్ చేయాలి. అది చాలా కష్టం, హార్డ్ వర్క్ కాదు, కన్సిస్టెన్సీ. హై చూసుంటారు, లో చూసుంటారు కదా. ఎలా అనిపిస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎప్పుడు ట్రెండింగ్లో ఉండడానికి కావదు, ఒక్కసారి ఘోరంగా ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది, మొత్తం ఇన్స్టానే మీ వైపు చూస్తున్నట్టు ఉంటుంది, ఇంకోసారి అసలు ఏం కనిపించట్లేదు అన్నట్టు ఉంటుంది. అలాంటి టైం కూడా చూసుంటారు కదా. ఎలా అండి, లైక్ నా ఫస్ట్ అకౌంట్ పోయినప్పుడు నేను చాలామంది కంటెంట్ క్రియేటర్స్ని అడిగాను, సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను, కొంచెం ఈ పేజ్ స్టోరీ పెట్టండి అది ఇది అని చెప్పి చాలా మందిని అడిగాను. కొంతమంది పెడతానండి అని రెస్పాన్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. అందులో కొంతమంది ఫేమస్ వాళ్ళు కూడా ఉన్నారు, నేమ్స్ మెన్షన్ చేయకూడదు. బట్ లిటరల్లీ వాళ్ళ మీద నాకున్న ఇంప్రెషన్ అంతా పోయింది. ఏంట్రా అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నోళ్ళండి. ఇప్పుడు వాళ్ళు ఒక స్టోరీ పెట్టడానికి ఇదవ్వరా అని. బట్ తర్వాత నాకు నేనే స్టోరీ పెట్టుకున్నాను. ఒక అమ్మాయి అయితే మా కాకినాడ నుంచే. ఓకే, సో ఆమెను జస్ట్ ఇట్లా స్టోరీ పెడతా అని అడిగితే, స్టోరీ ఏంటి డైరెక్ట్ అకౌంట్ కొలాబిస్తాను నేను రీల్ అన్నారు. సో లిటరలీ ఆమె చాలా హెల్ప్ చేశారు ఆ కంటెంట్. అలాంటి వాళ్ళు గుర్తుంటారండి. బట్ ఏమనిపించింది, 300K వచ్చిన అకౌంట్ పోయింది పూర్తిగా, ఎలా అనిపించింది అసలు? చాలా బాధపడ్డానండి. అంటే నా ఫస్ట్ జర్నీ కదా అది, అంత బాధపడ్డా. బట్ సెకండ్ అకౌంట్ పెట్టినప్పుడు చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ నేను అడగకుండానే స్టోరీ పెట్టారు. అంటే ఒకళ్ళు స్టోరీ చూసి ఇంకొకళ్ళు పెట్టడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియని వాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చిందంటే అంతకన్నా ఏం కావాలండి. అవును. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ సాడెస్టా, జనరల్గా నేను కొంచెం సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అండి. ఓకే. సో ఏమైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాని గురించి ఇంకా ఎక్కువ చాలా ఓవర్ థింక్ చేసేసి, అది ఎవరికి తెలియదు, ఇంత హ్యాపీగా ఉంటావేంటక్క, హ్యాపీ పర్సన్ కదా కనిపిస్తాను. చిన్న విషయం జరిగిందంటే ఇంకా దాని గురించి ఆలోచించేసి నన్ను నేను డిప్రెస్ చేసేసుకొని ఇంత చేస్తాను.
బట్ అలాంటి టైంలో ఒక్కొక్క మెసేజ్ వస్తుంది, అక్క మేము మీ రీల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే వెంటనే ఇలా కళ్ళు తుడుచుకొని ఓకే స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేసి, అంటే లోపల ఆ పెయిన్ అలాగే ఉండిపోతుంది, స్టిల్ మనం వీడియో చేసేస్తాం. పెయిన్ దాచుకుని కూడా నవ్వించడం అది చాలా కష్టం. అది నాకు చాలా సాడెస్ట్ మూమెంట్, చాలా భయంకరం కూడా అది. ఏడుస్తారా మీరు బేసిక్గా? అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండే పర్సన్స్ ఎక్కువ ఏడుస్తారు, ఎక్కువ వాళ్ళే బాధపడతారు అని అంటూ ఉంటారు. నిజమండి, మీ చుట్టూ మీరు ఎవరినైతే ఎక్కువ నవ్వుతూ చూస్తారో వాళ్ళు ఏడ్చేంత ఎవరు ఏడవరు, అది నిజం. మీ చుట్టూ ఏడ్చే వాళ్ళని చూసారంటే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళకి నార్మల్గా అలవాటు అవుతుందేమో, కానీ నవ్వించే వాళ్ళు చాలా బాధపడతారు. నేను చాలా మందిని చూసాను అలాగా. ఓకే, అందులో మీరు కూడా ఒకరు. ఒకప్పుడు అప్పుడు కొంచెం తెలియక చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్ తీసేసుకొని అంటే మనకి ఒక ఏజ్ వచ్చే వరకు తెలియదు కదండి. సో చిన్న చిన్న విషయాలు, వాడు ఎవడో ఏదో తిట్టాడానో ఏదో కామెంట్ పెట్టాడానో దాని గురించి 4 రోజులు ఏడ్చేంత సీన్ చేసేదాన్ని నేను అప్పుడు. ఓకే, సో లెటర్ ఇంకా అన్నీ అలా. సో అలా ప్రతిదానికి ఏడ్చే దగ్గర నుంచి ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయారా? చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఎవరు వచ్చినా ఏదొచ్చినా గోడలాగా. అంటే ఇప్పటికే ఏడుస్తాను, కానీ చిన్న చిన్న తెలిసిలాగా ఏడవను. ఓకే, ఇంతకు ముందు ఏంటి, నేను ఏడ్చానంటే ఎవరో ఒకరు కావాలి నాకు సపోర్ట్, ఎవరో ఒకరు నన్ను ఓదార్చాలి, ఏదో ఒకటి చెయ్యాలి. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు అట్లా ఏడ్చినా సరే నాకు నేను సర్వైవ్ అవ్వగలను. ఓకే, నేను టైం పెట్టుకుంటాను, ఒక అరగంట సేపు నేను ఏడవాలి. ఓకే, సీరియస్లీ నిజంగా అండి, నేను ఏడుపు మొదలెట్టినప్పుడు టైం చూసుకుంటాను. ఒక్కొక్కసారి ఇట్లా మొబైల్ చూసి వీడియో కూడా తీసుకుంటాను ఎలా ఏడుస్తున్నాను. సాడ్ సాంగ్స్ పెట్టుకుని ఏడుస్తుంటారు కదా, ఊరుకో హృదయమా. సో ఏడవడాన్ని కూడా కామెడీ చేసేసుకున్నా ఇప్పుడైతే. ప్రతిదీ ఇంకా నవ్వుతూ వెళ్ళిపోవాలండి అంతే. బికాస్ ప్రతిదీ మీరు ఎప్పుడైతే సీరియస్ తీసుకుంటారో అది ఇంకా సీరియస్ అవుతుంది. అంతే, మనం వన్స్ ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అయినా కామన్, మనుషులం కదా, ఎమోషన్స్ ఉంటాయి, మనం పట్టించుకోకుండా. కానీ ఏడుపును వదిలేండి అనట్లేదు, ఏడవాలి, ఏడండి, ఖచ్చితంగా ఏడండి, కానీ ఏడ్చిన వెంటనే నవ్వండి. ఏడ్చిన వెంటనే నవ్వండి, ఇంత టైం పెట్టుకోండి, ఏడవండి, ఆపే, ఇంకా అంతే అంతే. ఆ పర్టికులర్ ఫేజ్లో మీరు బాధపడిపోండి. అంటే నాకైతే నేను నైట్ అనమాట, నేను నైట్స్ బాధపడతాను, డే టైమ్స్ బాధపడను. నైట్స్ అందరూ పడుకుంటారు కదా, ఓకే. సో నైట్ ఇంత టైం పెట్టుకుంటాను, అప్పుడు ఏడ్ చేస్తాను, బాధపడిపోతాను, ఏముంటే అన్ని మొత్తం అన్ని తీర్చేసుకుంటారు. దిండుకు చెప్తారా మొత్తం? నేనే మిర్రర్ ముందు మాట్లాడుకుంటాను. ఓహో, మీకు మీరు మాట్లాడుకోవడం ముందు ఏంటి అసలు, ఏంటి ఎందుకు అవసరం ఏముంది? అయ్యో మీమ్స్ ఇప్పుడు అలా కాదురా పిచ్చడా, అలా కాదురా పిచ్చడా, అయ్యో అట్లా అలా నవ్వుతూ ఏడుస్తూ అన్నీ అయిపోతాయి. బట్ సీరియస్లీ అలా ఏదైనా మనకి సాడ్ ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు మనిషి పక్కన ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదండి. మనం మనుషులమండి, డెఫినెట్గా మనకి ఒక మనిషి కావాలి పక్కన. ప్రతిదీ నేను ఒంటరిగా చేసేసుకుంటానంటే అవ్వదు. బట్ ఆ పెట్టుకునే మనిషికి కూడా మీరు ఇంటర్వ్యూ చేసుకోవాలి, ఈ మనిషి కరెక్టా, ఈ మనిషి కాదా, ఈ మనిషి కాదా అని చెప్పి. ఇది చాలా పెద్ద విషయం తెలుసా, బేసిక్ గా మన పక్కనే ఉంటూ మనల్ని మోసం చేసే చాలా మంది, వెనక నుంచి వెన్నుపడి పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనం ఒక మనిషిలో ఒక మిస్టేక్ కనిపించింది, వాడు ఏదో తప్పు చేస్తున్నాడు అనుకోండి, మీ విషయం బయటకు వెళ్ళి చెప్పడం, రియాక్ట్ అవ్వద్దు, ఏం అవ్వకూడదు, వాళ్ళని తిట్టేసి కొట్టేసి మనం ఏం చేయకూడదు, జస్ట్ కట్ చేసేయడమే అంతే. జస్ట్ కట్ చేసి పక్క వెళ్ళిపోవడమే, రెస్పాండ్ అవ్వాలి సిచ్యువేషన్కి, రియాక్ట్ అయితే అవ్వకూడదు. మీ లైఫ్లో అలాంటి పర్సన్ ఎవరు? అంటే ఏం అవసరం వచ్చినా, ఎలా అయినా, ఏ సమయంలో అయినా పాజిటివ్గా మీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? పాజిటివ్గా పక్కన ఉన్న వ్యక్తి ఫస్ట్ అయితే నేను డాడీ చెప్తానండి. ఎందుకంటే మా డాడీకి నేను ఏమున్నా ఫోన్ చేసి చెప్పేస్తాను. నేను ఎంత పెద్ద మిస్టేక్ చేయనియండి, లిటరలీ దారుణమైన మిస్టేక్ చేసిన, నేను ఫోన్ చేసి డాడీ ఇలా డాడీ అని చెప్పేసి, ఇంకా ఆ మూమెంట్ చాలా చిన్నపిల్లల ఏడ్ చేస్తాను. ఓకే, అది ఎంత పెద్ద తప్పైనా ఆయన క్షమించేస్తారు. ఆయన క్షమించడంతో నాకు మళ్ళీ ఆ తప్పు కాదు కదా, దరిదాపుల్లో కూడా వెళ్ళాలనిపించదు. అది నిజం. సో నేను ఏ మిస్టేక్ చేసినా ఫస్ట్ అయితే మా ఫాదర్, సెకండ్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుండే ఆమె, ఇంకా అంతే. సో వాళ్ళిద్దరితో మ్యాక్సిమం. అమ్మ కూడా చేస్తారు కానీ అమ్మ ఫస్ట్ తిడతారు, నాకు తెలుసు ఫస్ట్ అమ్మ మీ నాన్న కూతురువి అనేస్తారు ఆ టైంలో. అయ్యో మా మమ్మీ ఇంకా ఏం తప్పు చేసినా
నాకు తెలియదు, మీ డాడీకి చెప్పుకో, నాకు సంబంధం లేదు. ఎవరు నా మాట వింటున్నారు, వెళ్ళి మీ డాడీకి చెప్పుకో. మా డాడీకి మెల్లగా చెప్పుకునే టైంకి మా అమ్మ వస్తారు. మా అమ్మ వచ్చి ఇంకో 2 పాయింట్లు, ఇది ఒక్కటే కాదు ఇంకో కూడా ఉంది. అమ్మో, ఒక టీం అయిపోరా, అమ్మ కూతురు నాన్న సరిపోయారు అనేలాగా. మాక్సిమం తమ్ముడు అమ్మ, నేను డాడీ. నేనే ఎంత ఏ మిస్టేక్స్ చేసినా నాకు అర్థమయ్యేలాగా అన్ని చెప్పేదైతే డాడీయే. ఆ మిస్టేక్ చేయకుండా భయం పెట్టేదైతే అమ్మ. ఓకే, సో ఇద్దరు అలా బ్యాలెన్స్ చేయడం వల్ల స్టిల్ ఇట్లా అలా ఉన్నారు. బట్ ఇన్స్టాలో మీకు ఏమంటారు, ఈ మధ్య కాలంలో ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది. మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ట్యాగ్ చేయండి, మీ ఫేవరెట్ క్రియేటర్ ఎవరో ట్యాగ్ చేయండి, వాళ్ళు రిప్లైస్ ఇస్తారేమో చూద్దామని చెప్పి మిమ్మల్ని చాలా మంది ట్యాగ్ చేస్తూ ఉంటారు కదా. ఎలా అనిపిస్తుంది వాళ్ళందరూ అలా అభిమానిస్తారు? అది చెప్పలేమండి ఆ ఫీలింగ్. అసలు వాళ్ళకి నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, నా పర్సనల్ లైఫ్ తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు ఇచ్చే ఆ లవ్కి, ఆ సపోర్ట్కి. ఎప్పుడైనా బయట గుర్తుపట్టి అంటే ఫ్యాన్ మూమెంట్ కూడా వియర్డ్ గా కొంచెం అరే బాబు ఏంటి ఇలా కూడా ఉంటారా ఫ్యాన్స్ అలా అనిపించే మూమెంట్ ఏమైనా ఉందా? అలా అనిపించే మూమెంట్ అంటే కొంతమంది మంచిగా రెస్పాండ్ అవుతారు. బయట మనల్ని చూసినప్పుడు గణేశ్వరి కదా సెల్ఫీ తీసుకుంటారు, మంచిగా రెస్పాండ్ అవుతారు. మ్యాక్సిమం అక్క 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 అనే అంటారు, ఓకే, బాగా రెస్పాండ్ అవుతారు. ఇంకొంతమంది నేను ఇక్కడ ఉంటే వాళ్ళు ఇంకొంచెం డిస్టెన్స్ ఉండి అదిరా రీల్స్ చేస్తుంది కదా అంటే, అదంటే ఏంటి నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నానా, వాళ్ళ చెల్లినా అక్కనా? సో ఇలా తీసి పడేస్తుంటారు కొంతమంది. చాలా రేర్, అలా ఒక 3 అవుట్ ఆఫ్ 10లో ఒక 2-3 మెంబర్స్ ఉంటారు అట్లా. వాళ్ళని చూసినప్పుడు నేను ఇంకా దరిదాపుల్లో కూడా వెళ్ళను. సర్లే, ఇంకా వాళ్ళ మైండ్ సెట్ని మనం మార్చలేమండి. సో ఇంకా మనమే పక్కెళ్ళిపోవాలి బెటర్. సో యూ బీయింగ్ ఏ 20 years ఉమెన్, 16 to 18 years ఉన్న అమ్మాయిలకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడే వచ్చి ఉంటారు కాబట్టి మీరు కూడా అక్కడి నుంచి మీరు చేసిందో చేయందో మీరు అర్థం చేసుకుందో వాళ్ళకి మీరు చెప్పాలనుకుంది ఏంటి? రాంగ్ స్టెప్స్ వేయకూడదు. డెసిషన్ తీసుకునే ముందు 16 yearsలో మీరు 16 years ఉన్నప్పుడు డెసిషన్ తీసుకుంటున్నారంటే ఒక 28 వచ్చిన తర్వాత డెసిషన్ ఎలా ఉంటుందో ఇప్పుడే ఆలోచించేసుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత ఈ డెసిషన్ కరెక్టా కాదా మీరు 16 yearsలో ఆలోచించకూడదు. నాకు 20 years అనుకోండి, 30 yearsకి డెసిషన్ కరెక్ట్ అవుతుందా లేదా, ఎప్పుడు లాంగ్ టర్మ్ ఆలోచించాలి. నేనైతే అదే అనుకుంటా. అంటే బేసిక్గా మన వాళ్ళందరూ మళ్ళీ పుడతామా ఏంటి అనే ఇదిలో బ్రతుకుతారు కదా. అంటే ఈరోజే బ్రతకాలి, ఈరోజే చేసేయాలి, ఈరోజే బ్రతకాలి ఏదైనా. అలా ఉండే వాళ్ళకి 10 years ఆలోచించడం అనేది కష్టమేమో కదా. కష్టం అంటే ఇంకా వాళ్ళు ఫేస్ చేయాలండి. అలా అయితే వాళ్ళు ఇంకా ఫేస్ చేయాలి, ఇంకంతే, ఆప్షన్ లేదు. ఇప్పుడు అరే ట్రైన్ కింద పడితే నువ్వు చస్తావరా అని మనం చెప్పామనుకోండి, నేను ఎందుకు నమ్మాలి, నేను ట్రై చేస్తాను, ట్రై చేయాలి అంతే. మీ రీల్స్ లో కూడా ఒక రీల్ ఉంటుంది అట్లా, డిప్రెషన్ లో అంటే ఉండు కాసేపు అక్కడ తిరిగి బిర్యానీ తిని షాపింగ్ చేసి వచ్చాయి మరి అయిపోయాకరా. ఇంకొంతమంది ఉంటాయండి నాకు డిఎమ్స్, ఎలా అంటే అక్క వాడు నన్ను మోసం చేశాడు, నేను అయినా ఇప్పుడు నేను వాడితే ఎలా ఉండాలంటే నాకు అర్థంగా అడుగుతాను, మోసం చేసినట్టు ఎందుకుంటావు, అంతకన్నా రీజన్ లేదా నీకు? ఇంకా ఈ రిలేషన్ విషయాలకు వస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటారు పాపం. చిన్న చిన్న పిల్లలు రాంగ్ స్టెప్స్ తీసేసుకొని ఇంకొంతమంది రిలేషన్స్లో మారుతారు అని కొంతమంది ఉండిపోతారు. ఓకే, లైఫ్ వేస్ట్ అవుతుందండి, అంతే, ఏముండదు. ఒక 2-3 years మీరు వేస్ట్ చేసుకున్నారంటే ఎన్ని చూసి ఉండొచ్చు ఆ స్పాన్లో మీరు. సో డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి ఒక 10 years తర్వాతకి వెళ్ళి ఆలోచించాలి. 10 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ పర్టికులర్ పర్సన్తో, సో అలా ఆలోచిస్తే మ్యాక్సిమం ఏ రాంగ్ డెసిషన్ తీసుకోరు. ఓకే, సో మీ ఫేవరెట్ క్రియేటర్ ఎవరు? ఐ వాంట్ టు నో దిస్. నా ఫేవరెట్ క్రియేటర్ హిందీలో రేణు దేబ్నాథ్ అని చెప్పి. తెలుసు మొత్తం. అసలు ఆమె డెడికేషన్ ఉంటుందండి. రోడ్డు మీద రీల్స్ చేస్తారు, ఎక్కడైనా చేస్తారు. ఆ యాటిట్యూడ్తో అసలు మనం ఇంకా ఒదిగిపోతుంది ఆవిడ ఫుల్గా. మనం ఇంకా భయపడిపోతాం, అయ్యా ఎవడ చూస్తున్నాడు బయట. బట్ ఆమె అలా కాదు, ఆమెకున్న ఫ్యామిలీ సపోర్ట్ కూడా అలాంటిదే. అవును. సో తక్కువ టైంలో అంత బాగా ఎదిగిన ఆమెనంటే ఆమె లిటరలీ ఆమెన ఇన్స్పిరేషన్ టైప్ అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయిగా కూడా చెయ్యొచ్చు అన్నట్టు. అబ్బాయిగా అసలు ఒదిగిపోద్ది, అసలు నిజంగా అబ్బాయి లాగే చేస్తుంది, బాగా చేస్తా, గమనిస్తుంది. అవునవును. సో మీ ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రేమతో ఇస్తాను చూడబ్బా, చూడు ప్రేమతో అబ్బా.
సో నన్ను ఇక్కడ వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎవ్రీడే మీకు నేను మంచి కంటెంట్తో వితౌట్ 18+ మీకు ఒక ప్యూర్ గోదావరి స్లాంగ్ని ఇంకా మంచిగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఈ మంత్ నుంచి నేను కొత్తగా స్క్రిప్ట్స్ కూడా వేరేవి ట్రై చేశాను. ఐ థింక్ డెఫినెట్గా మన ఆంధ్రాలో ద బెస్ట్ స్క్రిప్ట్స్ అవుతాయి అనుకుంటున్నాను. అయ్యో ఫస్ట్ మిమ్మల్ని మీట్ అవుతా, అప్పుడు ఎస్ మళ్ళీ నన్నే మీట్ మిమ్మల్ని మీట్ అవుతా, మీకు మాటిస్తున్నాను. నాకు మాటిస్తున్నా దేవసేన. ఓకే, సో అట్లా. సో వాళ్ళకైతే నేను చెప్పేది ఇదే. బట్ వన్ థింగ్, ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఏజ్కి డెసిషన్కి లింక్ లేదు, ఏజ్కి రెస్పాన్సిబిలిటీకి మాత్రమే లింక్ ఉంది. సో మీ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్లో ఏ రెస్పాన్సిబిలిటీ మీకు ఉందో దాన్ని కరెక్ట్గా చేసుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. కరెక్ట్ పర్సన్ వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు, వెయిట్ చెయ్యాలి. తొందరపడి రష్ అయిపోయి ఇంట్లో వాళ్ళని వదిలేసి బయటకు వెళ్ళిపోయి ఇలాంటి ఏ పనులు చేయకుండా జాగ్రత్తగా ప్రజెంట్ దాని మీద ఫోకస్ చేయండి, అంతే. వావ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. 2 నిమిషాలు మా ఆయుష్ పెంచినందుకు జీవితంలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆల్సో. మీ ఏజ్కి మించి ఒక 10 సంవత్సరాలు ముందుకెళ్ళి మాట్లాడుతున్నందుకు దానికి కూడా థ్యాంక్ యూ. బట్ మీలాంటి క్రియేటర్స్ ఎప్పుడు అలానే నవ్విస్తూ ఉండాలి. ఇంకా నిజంగా కోరుకుంటున్నా ఆంటీ అంకుల్ మీరు పంపించండి. అంటే ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది, మీరు అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు. సో మంచి అవకాశం వచ్చినప్పుడు పంపించండి. ఆమె టాలెంట్ ఎందుకు అక్కడి వరకు ఆగిపోవడం, అందరు చూడాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. గణేశ్వరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.